భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఫైనల్ కాబోతోందా? మోడీ ట్రంప్ సంతకాలు చేయడం ఒక్కటే మిగిలిందా? భారత్తో ట్రేడ్ డీల్ ఫైనల్ చేసుకోవాలని ట్రంప్పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయా? ఈ ప్రశ్నలకి అవుననే సమాధానమే వినిపిస్తోంది. భారత్ EU ఫ్రీ ట్రేడ్ డీల్ గ్లోబల్ డిబేట్కు కేరాఫ్ అయిన వేళ అమెరికాతో వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగు పడినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పేపర్ వర్క్ పూర్తయిందని, సంతకాలు చేయడం ఒక్కటే పెండింగ్ అని నివేదికలు సైతం చెబుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే బిగ్ ట్రేడ్ డీల్ ఇప్పుడు అమెరికా కోర్టులోనే ఉంది. కానీ ట్రంప్ ప్రభుత్వం ఆ దిశగా ముందుకొస్తోందా, లేక ఎప్పట్లాగే ఈగోలకు పోయి ఒప్పందాన్ని నాంచుతుందా అన్నదే అసలు ప్రశ్న. ఇంతకు యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ డీల్ ఫైనల్ అయిన వేళ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఎందుకు తెరపైకి వచ్చింది? రెండు దేశాల మధ్య నిజంగానే బిగ్ డీల్ ఫైనల్ అవుతుందా? అందుకు ట్రంప్ ఈగో ఒప్పుకుంటుందా? లెట్స్ వాచ్. ఈయుతో ఫ్రీ ట్రేడ్ తెరపైకి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. ఓవైపు విమర్శలు, ఇంకోవైపు వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు. భారత్తో వివాదాలకు ట్రంప్ నిజంగా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా? సుంకాలతో భారత్ను తన దారికి తెచ్చుకోవాలనుకున్నాడు. యుద్ధాన్ని తానే ఆపేశానంటూ మోడీ సర్కార్పై వ్యూహాత్మకంగా ఒత్తిడి తేవాలనుకున్నాడు. ఆర్థికంగా చిక్కులోకి నెట్టేసి జీ హుజూర్ అనిపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఇండియా ఒత్తిళ్లకు లొంగే దేశం కాదు. ఆ ఒత్తిళ్ల నుంచి కొత్త మార్గాలను అన్వేషించే దేశం. ఎవరైతే రాంగ్ హ్యాండిల్ చేశారో వాళ్లపైనే ఒత్తిడి పెంచే వ్యూహాలు అమలు చేయడంలో మాస్టర్ మైండ్. తారతిక్క ట్రంప్ విషయంలో ఆ వ్యూహాన్ని అమలు చేసింది. సుంకాలను తప్పుబట్టింది, విమర్శలను తిప్పికొట్టింది, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఇప్పుడు ట్రంప్ పైనే ఒత్తిడి పెంచేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అందులో భాగమే. ఇప్పుడు మీతో ఒప్పందమే బ్యాలెన్స్, చాయిస్ ఈజ్ యువర్స్ అంటూ ట్రంప్ టీంపై ఒత్తిడి పెంచేస్తోంది. ఈయుతో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదిరిన 2 రోజుల తర్వాత అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అధికార వర్గాల ద్వారా చాలా స్పష్టమైన లీకులు ఇచ్చింది. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా కీలకమైన పురోగతి నమోదైందని అధికార వర్గాలు వెల్లడించాయి. 2 దేశాల మధ్య చర్చల్లో అత్యంత గణనీయమైన ముందడుగు పడిందని, ఒప్పందం తుది దశకు చాలా దగ్గరగా వచ్చిందని పేర్కొన్నాయి. యూరోపియన్ కమిషన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి తుది రూపం దిద్దుతున్న సమయంలో కూడా వాషింగ్టన్తో చర్చలను భారత్ సమాంతరంగా కొనసాగించిందని వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో చాలా ముందుకు వెళ్లాం. ఒప్పందం ఫలించడానికి చాలా దగ్గరగా ఉన్నాం. 2 పక్షాలు నిరంతర సంప్రదింపుల్లోనే ఉన్నాయి. సానుకూల ఫలితం వస్తుందన్న ఆశ ఉంది అని ఉన్నతాధికారి తెలిపారు. ఈయుతో ఒప్పందం కుదిరిన 2 రోజుల్లోనే ఈ ప్రకటన చేయడం వెనుక పెద్ద ప్లానే కనిపిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి తాము అన్ని విధాలుగా సిద్ధంగానే ఉన్నామని, బాల్ ఇప్పుడు వాషింగ్టన్ కోర్టులోనే ఉందని చెప్పడమే ఈ ప్రకటన ఉద్దేశం అనేవారు ఉన్నారు. కానీ ఎందుకు? భారత్తో దౌత్య వివాదాలపై రీసెంట్ గా ట్రంప్ పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇటీవలి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు పీటర్ నవారో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారని సొంత పార్టీ రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ ఆరోపించారు. ఇటీవల లీకైన ఆడియో రికార్డింగ్ ద్వారా ఈ విషయం వెలుగులోకొచ్చింది. యాక్సియోస్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఆ ఆడియో క్లిప్ ట్రంప్ పరిపాలనలో వాణిజ్య విధానంపై ఉన్న తీవ్రమైన అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. 10 నిమిషాల నిడివి ఉన్న ఈ క్లిప్లో ట్రంప్ పరిపాలన సుంకాల ఆధారిత వాణిజ్య విధానాన్ని క్రూజ్ తీవ్రంగా విమర్శించారు. ఈ విధానం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అస్థిరపరిచిందని పేర్కొన్నారు. వాన్స్, నవారోలే కాకుండా ట్రంప్ కూడా కొన్నిసార్లు భారత్ అమెరికా ఒప్పందాన్ని నిలిపేయడానికి జోక్యం చేసుకున్నారని క్రూజ్ ఆరోపించారు. క్రూజ్ మాత్రమే కాదు, చాలా మంది చట్టసభ సభ్యులు ట్రంప్ తీరును తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. భారత్తో వీలైనంత త్వరగా దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈయుతో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడమే కాక వాణిజ్య ఒప్పందానికి తాము సిద్ధమేనని, బాల్ ఇప్పుడు అమెరికా కోర్టులో ఉందని చెప్పడం ద్వారా ట్రంప్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిజానికి గత ఏడాది భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై పలు రౌండ్ల చర్చలు జరిగాయి. అయితే ఆగస్టులో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 50% వరకు సుంకాలు విధించడం, అందులో రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై 25% సుంకం కూడా చర్చలకు అడ్డంకిగా మారింది. అంతేకాదు, భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా కొత్త ఇమిగ్రేషన్ విధానం వంటి అంశాలు కూడా ద్వైపాక్షిక సంబంధాల్లో ఒత్తిడిని పెంచాయి. ఇలాంటి సమయంలో విదేశాంగ మంత్రి జయశంకర్ వచ్చే వారం వాషింగ్టన్ పర్యటనకు వెళ్లబోతున్నారు.
చేస్తున్నారు. కీలక ఖనిజాలపై నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనడంతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా ట్రంప్ పరిపాలనలోని పలువురు సీనియర్ అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలు వాణిజ్య ఒప్పందానికి మరింత ఊతమివ్వనున్నాయని అంచనా. ఇలాంటి కీలక సమయంలో వాణిజ్య ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికాది ఆలస్యమంటూ భారత్ స్పష్టం చేస్తోంది. అది మాత్రమే కాదు, ఈయూతో ఫ్రీ ట్రేడ్ డీల్ పైన క్లారిటీ ఇస్తోంది. ఈయూతో భారత్ కుదుర్చుకున్న ఎఫ్టీఏ ట్రంప్ సర్కారు సుంకాల విధానాలకు ప్రతిస్పందనగా వచ్చిందన్న వాదనలను అధికార వర్గాలు తోసిపుచ్చాయి. ఈయూతో చర్చల్లో అమెరికా అంశంపై ఒక్కసారి కూడా ప్రస్తావన రాలేదని, ఇతర ఒప్పందాల్లో ఏం జరుగుతుందో చూసి ఇది చేయలేదని వర్గాలు స్పష్టం చేశాయి. ఇలా యూరోపియన్ యూనియన్తో చేసుకున్న ఒప్పందం విషయంలో క్లారిటీ ఇస్తూనే అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని, అమెరికా నిర్ణయమే ఆలస్యమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ట్రంప్ సర్కార్పై ఒత్తిడి తెస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూ భారత్ ముందుకు వెళుతుంటే అమెరికా మాత్రం పంతానికి పోయి పతనమవుతుందన్న విమర్శలు ఇప్పటికే పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వాషింగ్టన్ ముందున్న ఏకైక ఆప్షన్ భారత్తో ట్రేడ్ డీల్ ఫైనల్ చేసుకుని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడమే. అందుకు ట్రంప్ యుగో ఒప్పుకుంటే త్వరలోనే బిగ్ డీల్ ఫైనల్ కావచ్చు. వచ్చే వారంలో దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.